తెలియలేదు దాని మీదన. దాని విలువ తెలుసుంటే కనుక నువ్వు ఇల్లు కట్టుకునేవాడు కదా. ఫ్రీగా ఇచ్చేటప్పుడు విలువ తెలియదండి. అదేదో స్థలం ఆడు ఇచ్చాడని స్థలం అంటారు మీరు. లేబర్కి అదే సమస్య. అది మరి ఎట్లా పరిష్కారం వద్దు ఎవడని చెప్పలేదు దాంట్లో. ఎందుకంటే అప్పుడు 2 లక్షలు ఎంతో అన్నారు, 2.5 లక్షలు ఎంతో. అంటే పల్లెటూళ్ళకైతే 2,80,000, పట్టణాలకైతే ఇదే పట్టణాలలో 2,80,000, పల్లెటూళ్ళలో 1,80,000 అనమాట. అంటే అక్కడ సెంటున్నర పల్లెటూళ్ళు, సెంటున్నర 1,80,000 అంతే అక్కడ. అవునా? అదే పట్టణంలో అయితే గనక సెంటుకే 2,80,000 కాస్ట్. దాంతో కట్టుకుని ఉండాల్సింది. కొంతమంది ఏం చేశారంటే చాలా మంది లేబర్ కట్టుకున్నారు. ఏది మన మేస్త్రులు ఈ పనులు చేసుకుంటారు, సెంటరింగ్ పనులు చేసుకునే వాళ్ళందరూ. వాళ్ళు ఏం చేసుకున్నారంటే మిగతా 4-5 కూలీలు కలిసి ఒకళ్ళ ఇల్లు తర్వాత ఒకళ్ళ ఇల్లు అట్ట కట్టుకున్నారు వాళ్ళు. కొంత వాళ్ళకి కూడా పడ్డాయి జేబులో, బట్ చేసుకున్నారు వాళ్ళు. అలా చేసుకున్నాయి 7 లక్షలు అప్పుడైనా, ఇప్పుడు ఇంకో 5 లక్షలు అయినాయి అనమాట. అదే కదా. రైట్, చూద్దాం. రైట్, మొత్తానికి 31 లక్షల ఇళ్లకు సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ప్రజలైతే. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తేనే అవి పూర్తి